జ్యోతిష్య పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం జ్యోతిష్యంలో భాగంగా లగ్నము, లగ్న భావములు, భావానికి సంబంధించిన కారకత్వాలలో కొన్నిటిని మనం చూసాం. లగ్నం అంటే పూర్వ దిక్కు ఉదయించుతున్నటువంటి, తూర్పు దిక్కున ఉదయించుతున్నటువంటి రాశిని మనం లగ్నము అంటాం. అది గత వారం మనం తెలుసుకున్నాం. లగ్నం అనేది మొదటి భావం అవుతుంది, లేకపోతే మొదటి స్థానం అవుతుంది. అక్కడ నుంచి మనం మిగిలిన 12 భావాలను మనం లెక్కిస్తాం. లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ భావస్థానాలు మనిషి చేసుకున్నటువంటి లేదా ఈ జన్మలో మనం తెచ్చుకున్నటువంటి ప్రారబ్ధ కర్మను సూచిస్తుంది. మన కర్మ సిద్ధాంతంలో సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని మనం చెప్పుకున్నాం. సంచిత కర్మ అంటే మనం ఇంతవరకు ఎన్నిసార్లు పుట్టామో అన్నిసార్లు చేసుకున్నటువంటి కర్మలు, మనము అనుభవించింది వెళ్ళిపోగా ఉన్నది ఎంత, దాన్ని మనం టోటల్ బ్యాలెన్స్ ఆఫ్ కర్మాస్. ప్రారబ్ధ కర్మ అంటే ప్రతి ఒక్క జన్మలోనూ కొద్ది కొద్దిగా మనం ఆ సంచిత కర్మను పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఈ జన్మకు మనకు పుణ్యపాపాలు ఎంత కేటాయించబడింది అని చెప్పేది ప్రారబ్ధ కర్మ. ఆగామి కర్మ అంటే ఈ జన్మలో మనం చేసుకోబోయేటటువంటి కొత్త కర్మలు. కానీ ఇప్పుడు మనం భూమిపైన పుట్టిన తర్వాత సుఖము, దుఃఖము అనేవి పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల ద్వారానే వస్తుందని మన కర్మ సిద్ధాంతం ద్వారా తెలుసుకున్నాం. ఈ జ్యోతిష్యంలో ఏం చేస్తామంటే ప్రారబ్ధ కర్మ ఎంత ఉంది, అంతేకాకుండా ఏ విధమైనటువంటి ప్రారబ్ధ కర్మ, అది నన్ను ఏం చేస్తుంది, పుణ్యం ఎంత ఉంది, పాపం ఎంత ఉంది, ఈ జన్మలో నేను సంతోషం ఎక్కువ పడతానా, దుఃఖాలు ఎక్కువ పడతానా, ఈ విషయాల్ని మనం జ్యోతిష్యం ద్వారా, అందులోనూ గ్రహాల ద్వారా నేర్చుకుంటాం. గతంలో మనం సహజ కారకత్వాలను చూసాం. ఇది శాశ్వతమైనవి, అందరికీ సంబంధించింది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. సహజ కారకత్వాలు ఎప్పుడు కూడా మనిషి లోపల విషయాలు, అంతరంగానికి సంబంధించిన కోరికలు కావచ్చు, సంస్కారాలు కావచ్చు సూచిస్తుంది. ప్రారబ్ధ కర్మ అనేది బాహ్యానికి సంబంధించింది. బాహ్యంలో ప్రకృతి నుంచి మనం పొందేటటువంటి సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, వాటిని సూచించేవే ఆధిపత్య కారకత్వాలు. ఇందులో ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే పుణ్యంలోనూ పాపంలోనూ 2 రకాలు ఉంటాయండి. పుణ్యంలో ఫలాపేక్ష సహితంగా చేసినటువంటి కర్మలు, ఎలాంటి ఫలాన్ని కోరుకోకుండా చేసినటువంటి కర్మలు ఫలాపేక్ష రహిత కర్మలు, ఇలా 2 ఉంటాయి. ఈ రెండింటి క్వాలిటీ వేరు. సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా ఒకటి ఫలితాన్ని ఆశించి చేసేటటువంటి కర్మలని సహితమైన కర్మలు అంట. మనం ఏదో ఒక మా ఇంట్లో పెళ్లి జరగాలి, దానికోసం ఈ దేవుని పూజ చేయడం, దానం చేయడం, నలుగురిని పిలుచుకొచ్చి మనం భోజనం పెట్టడం, ఇవన్నీ ఫలాపేక్ష సహిత కర్మలు. ఏదో ఒకటి ఫలితాన్ని ఆశించి చేసే ఫలాపేక్ష రహిత కర్మలను ఉంటాయి. ఇది కూడా అన్నదానం వస్తుంది, కానీ ఎవరికైనా ఒకరి భోజనం పెట్టి మనం తినాలి అనేటటువంటి కర్తవ్య దీక్ష. బ్రాహ్మణుడిగా పుట్టో, మనిషిగా పుట్టో, ఎవరికైనా కొద్ది సహాయం చేసి మనం మళ్ళీ అనుభవించాలి అనేటటువంటి కర్తవ్య దీక్ష ఎవరికైతే ఉంటుందో అతను ఎలాంటి కోరికలు ఉండవు. నాకు ఇలాంటిది పుణ్యం వస్తుంది, అలాంటి ఏ తాపత్రయం ఉండదు. సో దాని తాలూకు సంబంధించిన పుణ్యం ఏదైనా ఉన్నట్టయితే దాని ఫలాపేక్ష రహిత కర్మలు సూచిస్తుంది. ఈ ఫలాపేక్ష రహిత కర్మల ద్వారా మనిషికి కర్మ స్వాతంత్రం అనేది ఉంటుంది. అంటే చాయిస్. ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ విషయంలోనైనా కూడా చాయిస్ అనేది ఉంటుంది, అవకాశాలు. ఆ చాయిస్ ఉంటే మనం ఎన్నుకోవచ్చు, ఇటువైపు వెళ్ళాలా, అటువైపు వెళ్ళాలా, ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా, చాయిస్ అనేది ఉంటుంది. ఈ ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మలు లేకపోతే మనిషి ఎప్పుడైతే తన కర్తవ్యాలను చెయ్యడో అతనికి చాయిస్ ఉండదు. సో ఉన్నది అనుభవించాల్సిందే, అలా ఉంటుంది. మనం పుణ్యపాపాలు అనుభవించేటప్పుడు
కొద్దిగా మన మనస్సు సహకరించే విధంగా చాయిస్ ఉన్నట్టయితే అనుభవించడం చాలా తేలిక, పుణ్యం కావని పాపం కాని. కాబట్టి ఫలాపేక్ష రహిత కర్మలు ఉన్నట్టయితే, దానికి సంబంధించిన పుణ్యం మనం చేసుకున్నట్టయితే మనిషికి ప్రతి ఒక్క దాంట్లోనూ చాయిస్ అనేది వస్తుంది, లేకపోతే చాయిస్ అనేది ఉండదు. దాని గురించి మనం ముందు పాఠాల్లో నేర్చుకుందాం. సో ఇక్కడ పుణ్యము కూడా ఈ విధంగా క్వాలిటీని బట్టి 2 రకాలుగా ఉంటుందో, ఇందులో ఈ 2 ఫలాపేక్ష సహిత కర్మలు, రహిత కర్మలు, ఈ 2 భాగాలు ఉన్నాయి. ఇక్కడ ఇందులో ఎక్కువ క్వాలిటీ ఉండేది రహితమైనటువంటి కర్మలు. ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఆశించకుండా గత జన్మలో మనం చేసినటువంటి కర్తవ్య పాలన ద్వారా ఈ జన్మకు మనకు వచ్చినటువంటి పుణ్య రాశి, దాన్ని ఫలాపేక్ష రహిత కర్మలు అంట. ఇక సహిత కర్మలు చెప్పాల్సిన అవసరం లేదు. సో మన కోసమో మన కుటుంబం కోసమో ఏదో పుణ్యం వస్తుంది, సుఖం కలగాలనో కోరికలు తీరాలనో చేసుకునేటటువంటి కర్మలన్నీ కూడా సహిత కర్మల కిందికి వస్తాయి. అది దీనికన్నా కొద్ది క్వాలిటీ తక్కువ ఉంటుంది, అయినా పుణ్యమే. పుణ్యం అంటేనే మనకు మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చుకొనుటకు ప్రకృతి అందించేటటువంటి సహకారాన్నే మనం పుణ్య అనుభవము అంటాం. ఇక పాపం విషయానికి వస్తే ఇందులో 2 రకాల పాపాలు ఉంటాయండి. సామాన్యమైన పాపము, అత్యుత్కటమైనటువంటి పాపం, ఎక్కువ పాపము అంటాం. సామాన్యమైన పాపం వల్ల మనం ఒకరే ఇబ్బంది పడతాం, ఇంకెవరికి ఇబ్బంది కలగదు. మనకే ఏదో నిరాశ, నిస్పృహ ఇలాంటివి కలుగుతాయి. అత్యుత్కటమైనటువంటి పాపం ద్వారా మనము మాత్రమే సఫర్ అవ్వడం కాదు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు. దాన్ని అతి ఉత్కటమైనటువంటి పాపం, చాలా ఎక్కువ పాపం చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు. ఈ విధంగా పుణ్యము 2 రకాలు, పాపము 2 రకాలుగా ఉంటాయి. ఇది మనకు భావస్థానాలని సూచిస్తాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. గత వారం పాఠంలో మనం లగ్న భావాన్ని చూసాం. లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్ భావం. లగ్నము అంటే నేను అని అర్థం. నాకు సంబంధించింది ఏదైనా ఉంటే దాన్ని లగ్న స్థానంలో చూస్తాం. నా శరీరము, నా రూపము, నా ఆత్మ, నా ఆత్మ స్వభావము, నా మనస్సు యొక్క వ్యక్తిత్వము, ఆరోగ్యము, అదృష్టము, పూర్వపుణ్యము, ఇవంతా కూడా నాకు సంబంధించి ఎక్స్టర్నల్గా రావడం కాదు, ఇంటర్నల్గా భగవంతుడు జీవుడిగా పంపించేటప్పుడే ఒక శరీరాన్ని ఇచ్చి పంపిస్తాడు కదా. సో అది ఎలా ఉంది, భగవంతుడు ఇచ్చినది ఎలా ఉంది అని తెలుసుకోవడమే లగ్నభావం యొక్క ఉద్దేశము. తర్వాత రెండవది ద్వితీయ భావము అంటాం. సో నాకు సంబంధించినవి, నేను కాదు నాకు సంబంధించినవి. సో 2 కావాలి, ఒకటి కుటుంబము, 2 ధనము. ఈ విషయాలు వ్యవహారంలో ఎక్కువ మంది అడిగే ప్రశ్నలు ఇవే. ఒక్కొక్క భావము కొన్ని వందల విషయాలను సూచిస్తాయి, కానీ అన్నీ మనకు అక్కర్లేదు. మనిషి వ్యవహారంలో కోరుకునేవి ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనము ఈ భావస్థానాల్లో తెలుసుకుంటాము, అన్నీ అక్కర్లేదు. ముఖ్యంగా మనం 2వ భావంలో కుటుంబము, ధనము, వాక్కు, నేత్రము, మారకము, ప్రాథమిక విద్య, వీటిని మనం 2వ భావం ద్వారా తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకు ప్రస్తుతానికి మనం నేర్చుకునేటటువంటి దశలో ఇది మాత్రం చాలు. ఇందులో ఎక్కువగా కుటుంబము, పెళ్ళి కాకముందు అయితే అమ్మా నాన్న, పెళ్ళైన తర్వాత భార్య, పిల్లలు, ఇవన్నీ కుటుంబం కిందికి వస్తాయి. వాటికి సంబంధించిన ఏమైనా పుణ్యం ఉందా దాని గురించి తెలుసుకోవాలంటే ద్వితీయ భావము లేదా ద్వితీయ భావానికి అధిపతి ఎవరైతే అయి ఉంటారో, ఆ ఇంటి ఓనర్ ఎవరో అతని యొక్క బలము పైన ఆధారపడి ఉంటుంది. 2వ ధనము, మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి, కరెన్సీ కావచ్చు, బంగారం కావచ్చు, ఇది మూవబుల్. అది అలాంటివి ఏవైనా ఉందా, అలాంటికి సంబంధించిన ఎవరైనా ప్రశ్నలు అడిగారనుకోండి, నేనైనా డబ్బులు సేవింగ్ చేస్తానండి అని అడుగుతాడు. సేవింగ్స్ అంటే మళ్ళీ అసెట్ రూపంలో సేవ్ చేయడం కాదు. అసెట్ రూపంలో సేవ్ చేసామనుకోండి, ప్రాపర్టీ, ఇల్లు, జాగా చేసామనుకోండి, మనకు కావాల్సినప్పుడు అది ఇమీడియట్లీ డబ్బు ఇవ్వదు. అదే మనకి ఇమీడియట్లీ డబ్బు ఇవ్వాలంటే ఏం చేయాలి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలి. గతంలో బంగారంతో కొల్చేవాళ్ళు, ఇప్పుడు బంగారానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేసుకున్నాం, కరెన్సీ నోట్ ద్వారానో లేకపోతే డిజిటల్ ఫార్మాట్లోనో మనం చేసుకున్నాం. సేవింగ్స్ బ్యాంక్లో ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉంది, క్యాష్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ధనస్థానం కిందికి వస్తాయి. సో వీటి గురించి ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి, దానికి కూడా పుణ్యం కావాలి కదా. ఆ పుణ్యం అనేది ద్వితీయ భావము సూచిస్తుంది. అదేవిధంగా మాట్లాడడం, మన కంటికి సంబంధించిన విషయాలు. మారకము అంటే ట్రాన్స్ఫర్ అవ్వడం, ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళడం, మార్పు అంటాము, మారకము అంటాం.
మనకు వ్యవహారిక భాషలో చావు అని అంటాం, కానీ శాస్త్రంలో చావు అనే వర్డ్ లేదండి. ఓన్లీ మారకము అని అంటారు. అది చాలా మంగళప్రదమైనది అని శాస్త్రం ఒకాణిస్తుంది. ఆ తర్వాత ప్రాథమిక విద్య, తల్లిదండ్రులతో ఉంటూ చదువుకోవడం, కుటుంబం యొక్క సౌఖ్యాన్ని అనుభవిస్తూ చదువుకోవడం, దాన్ని మనం ప్రాథమిక విద్య అంటాం. ఈ ప్రాథమిక విద్య యొక్క మోటో ఏంటంటే కొద్ది కొద్దిగా నేర్చుకోవడం, బట్ మెజారిటీ అమ్మా నాన్నతో సంతోషంగా ఆనందంగా ఉండడం. 5వ తరగతి వరకు అతనికి పెద్దగా టార్గెట్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మన పిల్లలు చేసేసామనుకోండి, కానీ గతంలో 5వ తరగతి వరకు చదువుకోవడం అంటే ఆటలు ఆడుతూ పాడుతూ కొద్దిగా అమ్మా నాన్న సంస్కారాన్ని ఇస్తూ చదువుకోవడం. ఇది ప్రాథమిక విద్య కిందికి వస్తుంది. తర్వాత 3వ ఇల్లు కనిష్ట భ్రాతృస్థానము అంటాం. ధైర్యము, మన యొక్క చెవులకు సంబంధించిన విషయాలు, మనిషి ప్రవర్తించేటటువంటి కోపము, మనిషి యొక్క అహంకారము, ఉపాయము, మిత్రుడు, ఇవన్నీ కూడా తృతీయ భావం. ఇందులో మనిషి కోరుకునేవి, మనిషికి సంతోషాన్ని ఇచ్చేవైతే ఏం లేవు. ధైర్యం ఎక్కువ ఉన్నా కూడా యుద్ధాలు, గొడవలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక మిగిలిన విషయాలు కూడా కోపం కావచ్చు, అహంకారం కావచ్చు, ఉపాయము, మిత్రుడికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మనిషికి పర్మనెంట్గా శాశ్వతంగా సుఖం ఇస్తుందని చెప్పలేం ఓవర్ ఏ పీరియడ్. కాబట్టి తృతీయ భావంలో అంత ఎక్కువ విషయాలు అయితే ఏముండవు. తర్వాత చతుర్థ స్థానంలో మనిషి కోరుకునేవన్నీ ఉంటాయి. కంఫర్ట్, మనిషికి ఏం కావాలి? కంఫర్ట్ కావాలి. మొదట కంఫర్ట్, తర్వాత ప్లెజర్స్ కావాలి, ఆ తర్వాత ఏం కావాలి? అధికారము కావాలి. నా దగ్గర ఇన్ని కంఫర్ట్ ఉంది, ప్లెజర్ ఉంది, కాబట్టి నేను సార్వభౌమాధికారం కావాలి. అది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి. ఫస్ట్ స్టేజ్లో 4వ ఇల్లు అంటాం, కంఫర్ట్ జోన్. దీన్ని సుఖస్థానము అని అంటాం. సుఖం అంటే చిన్నపిల్లవాడికి సుఖము తల్లి. కొద్దిగా పెద్ద అయ్యాడనుకోండి, డబ్బు కావాలి. ఆ డబ్బుని ఏ రూపంలో పెడతాం? అలాగే కరెన్సీ రూపంలో పెట్టామనుకోండి, ట్యాక్సుల రూపంలోనో ఎవరో దోచుకెళ్ళడమో ఉంటుంది. దోచుకెళ్ళనటువంటి రూపంలో పెట్టాలంటే ఏం చేయాలి? ఏదో ఒక స్థలం కొనడమో, ఇల్లు కొనడమో చేయాలి. ఫిక్స్డ్ ప్రాపర్టీ అంటాం. తక్కువైతే ఇంట్లో బీరువాలోనో లేకపోతే కరెన్సీ సేవింగ్స్ బ్యాక్లో పెట్టుకుంటాం, కానీ ఎక్కువ ఉంటే మనం ఎక్కడ పెడతాం? ఎఫ్డీ చేస్తాం. లేదా ఎఫ్డీలు కూడా మనకి ఎక్కువగా లాభాలు ఇవ్వవు, బ్యాంకులు నమ్మడానికి కూడా లేదు అన్నప్పుడు ఇల్లు కొని పెడతాం. అది ఫిక్స్డ్ అసెట్ అంట. అది కూడా మనిషికి కంఫర్ట్ అన్నమాట. సో ఇల్లు కొనడం, లేకపోతే ఏదో ఒక ల్యాండ్ కొనడం, వ్యవసాయం చేయడం, వృద్ధి, పశు వృద్ధి. వెనకటికి ఈ యొక్క సుఖము, కంఫర్ట్ జోను, తర్వాత ఉందంటే ఎవరింట్లో ఎక్కువ పశువులు ఉన్నాయో, అంతకన్నా ముందైతే ఎవరింట్లో ఎక్కువ ఏనుగులు ఉన్నాయో, ఎవరికి దగ్గర ఎక్కువ గుర్రాలు ఉన్నాయో అతను చాలా సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాడని అర్థం. కానీ ఇప్పుడు ఏనుగైతే మేపడానికి కుదరదు, గుర్రం అయితే మేపడానికి కుదరదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వాటి స్థానాల్లో కారు, మోటార్లు ఇలాంటివి పెట్టుకుంటున్నాం. వాహనము అంటాం. వాహనము అనేది ఒక కంఫర్ట్ జోన్. ఇల్లు అనేది లోపల కంఫర్ట్ జోన్, వాహనం అనేది బయట కంఫర్ట్ జోన్. స్థిరాస్తి, ఇల్లు, కూపము, వ్యవసాయము, పశువృద్ధి, బంధువులు, ముఖము, ఇవన్నీ కూడా చతుర్థ స్థానం ద్వారా చూస్తాము. ఈ కంఫర్ట్ అనేది కావాలంటే కూడా మనకు పుణ్యం అనేది ఉండాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పుణ్యంలో 2 రకాల క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి ఫలాన్ని ఆశించి చేసినటువంటి పుణ్యాలు, ఫలాన్ని ఆశించకుండా చేసినటువంటి కర్మలు. ఇది గత జన్మలో మనం చేసిన యొక్క అవుట్కమ్. గత జన్మలో ఫలాన్ని ఆశించి కొన్ని రకాలైనటువంటి పనులు చేస్తాం. అశ్వమేధ యాగాలు చేయడం, ఏదో హోమం చేయడం, ఎవరికైనా దానం ఇవ్వడం. ఎందుకు అంటే నేను క్షేమంగా ఉండాలి, నాకు పుణ్యం కావాలి అని చేస్తాం. ఈ పుణ్యం కూడా దేని పుణ్యం దానిదే. ఒక పుణ్యం ఇంకో పుణ్యంగా మారదు. కరెన్సీ నోటు ఉన్నట్టుగా డబ్బు కరెన్సీ నోటు ఉందనుకోండి, మీరు ఏ రకమైనటువంటి సౌఖ్యానైనా కొనుక్కోవచ్చు. డబ్బు ఉందనుకోండి, ఇల్లు కొనుక్కోవచ్చు. డబ్బు ఉందనుకోండి, బంగారం కొనుక్కోవచ్చు. డబ్బు ఉందనుకోండి, అన్నీ కొనుక్కోవచ్చు. క్వాలిఫికేషన్ కొనుక్కోవచ్చు, ఉద్యోగాన్ని కొనుక్కోవచ్చు. చివరిగా మనిషి చాలా వ్యసనపరుడయ్యాడు అనుకోండి, మద్యాన్ని కొనుక్కోవచ్చు, మగువను కూడా కొనుక్కోవచ్చు. ఆ విధంగా ఇప్పుడు పెళ్ళిళ్ళంతా ఏమయ్యాయి? అవే అయ్యాయి కదా. కట్నాలు, కానుకలు, నీకెంత ఉంది, నాకు అదే కొనుక్కోవడమే ఒక రకంగా. చదువును కొనుక్కుంటున్నాం, ప్లెజర్స్ని కొనుక్కుంటున్నాం. సో ఇలాగా కొనుక్కోవడం. సో అవన్నీ కూడా కొనాలి అంటే ఏమైనా పుణ్యం ఉండాలి, దానికి సంబంధించిన పుణ్యం ఉండాలి. ఇక్కడ కరెన్సీ నోట్తో దేనైనా కొనుక్కోవచ్చు, కానీ పుణ్యం విషయానికి వస్తే దానికి సంబంధించిన పుణ్యమే ఉండాలి.
గత జన్మలో మనం ఎవరికైనా ఒక ముద్ద అన్నం పెట్టామనుకోండి, పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం దేనికి ఉపయోగపడుతుందంటే ఈ జన్మలో మనకు అన్నం దొరకడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది. అది ఇంకోటిగా ఉపయోగపడదు. మీరు ఏ విధంగా హెల్ప్ చేసి ఉంటారో, గత జన్మలో పుణ్యం చేసి ఉంటారో, అది దానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కరెన్సీ నోట్ లాగా ఏది పడితే అది కొనడానికి లేదు. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ అన్ని భావాల్లో కూడా పుణ్యస్థానాలు ఉన్నాయంటే దేని పుణ్యము దానిదే. ఇక్కడ చతుర్థ స్థానానికి సంబంధించిన పుణ్యం ఏంటంటే ఇల్లు, వాకిలి, వాహనము ఇవన్నీ ఉంటుంది. అంత మాత్రం చేత అతనికి సార్వభౌమాధికారం వస్తుందని చెప్పలేము. మంచి భార్య, మంచి సుఖం కలుగుతుందని కూడా చెప్పలేము. ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు మన చాలామంది కనిపిస్తారు. కానీ ఇది ఒక రకమైనటువంటి పుణ్యం. ఎవరైనా వీటికి సంబంధించిన ప్రశ్న వేశారనుకోండి, అయ్యా అన్నిటికన్నా ఏం కావాలి? ఫస్ట్ డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం కావాలి? చదువు కావాలి. ఉద్యోగం చేయాలి. ఉద్యోగం కావాలంటే చదువు కావాలి. ఆ చదువు మనకు డబ్బు కోసం చదువుకోవడం, దాని లౌకిక విద్య అంటాం. మన ఎడ్యుకేషన్ యొక్క మోటో అనేది ధన సంపాదనే అయితే 4వ ఇంటిని చూడాలి. మన ఎడ్యుకేషన్ యొక్క మోటో ఏదైతే గమ్యం ఉంటుందో, నేను విద్యావంతుడిని అవ్వాలి, తెలియంది తెలుసుకోవాలి, నేను బుద్ధిని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి అన్నప్పుడు 5వ ఇల్లు అవుతుంది. ఆధ్యాత్మికంగా నేను భగవంతుడిని తెలుసుకోవాలి, ఈ సృష్టిని తెలుసుకోవాలంటే 9వ ఇల్లు అవుతుంది. అది అలా కాకుండా కొత్త విషయాన్ని ఆవిష్కరించాలంటే 8వ ఇల్లు అవుతుంది. ఇలాగా మన మోటోను బట్టి మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మెజారిటీ ఉన్నటువంటి ప్రజల యొక్క విద్య యొక్క మోటో ఏంటి? బాగా చదువుకొని స్థిరపడ్డం, అంటే డబ్బు సంపాదించడం. డబ్బు ఎందుకు? సుఖాన్ని, కంఫర్ట్ అనుభవించడానికి. కాబట్టి 4వ ఇంటిని మనము లౌకిక విద్యాస్థానము అంటాం. విద్య కావాలన్నా కూడా మళ్ళీ పుణ్యం కావాలి. ఆ విద్యకు సంబంధించిన పుణ్యమే వేరు. వాహనం కావాలంటే దానికి పుణ్యం కావాలి. సో ప్రతి ఒక్క దానికి దానిదే అయినటువంటి పుణ్యం అనేది ఉండాలి. ఉంటేనే సాధ్యపడుతుంది, లేకపోతే సాధ్యపడుతుంది. గత వారం మనం ఇంతవరకు అయితే చూసాం. ఇవాళ మరిన్ని భావాలు, మిగిలినటువంటి భావాలను చూద్దాం. పంచమ స్థానము అంట. ఇప్పుడు చతుర్థ స్థానం అనేది ఏదైతే ఉందో దీన్ని కూడా పూర్వజన్మ పుణ్యస్థానము అంటాం. మనము ఫలాన్ని ఆశించి గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము ద్వారా మనకు వచ్చేటటువంటి ఫలము, అవుట్కమ్. నెక్స్ట్ పంచమ భావం ఏం సూచిస్తుందంటే ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మలు ఒకవేళ మనం చేసి ఉంటే అది సూచించేది పంచమ స్థానము. సో పంచమ స్థానంలో మొదట సంతానం కలగాలి అంటే మన కర్తవ్యం మనం చేసి ఉంటే, దానికి సంబంధించిన పుణ్యం ఉంటేనే సత్సంతానం కలుగుతుంది. సత్సంతానం అనేది దీని కిందికి వస్తుందండి, 5వ ఇల్లు కిందికి వస్తుంది. సంతానంలో మనకు చాలా రకాలు ఉన్నాయి. మనకు సంతానానికి సంబంధించిన స్థానంలో చెప్పచ్చు. అందులో 5 రకాల సంతానంలో ఉంటాయి. జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. 5 రకాల పుత్రులు ఉంటారు. పుత్రులు, పుత్రికలు రెండు అనుకోండి. నేను పుత్రుడు అనేటటువంటి శబ్దంతో నేను చెప్తాను. 1 రుణపుత్రుడు, 2వది రిపుపుత్రుడు, 3వది ఉదాసీన పుత్రుడు, 4వది ప్రియపుత్రుడు, 5వది సత్పుత్రుడు. ఇలా 5 పుత్రులు ఉన్నారండి. ఇందులో రుణపుత్రుడు, ఉదాసీన పుత్రుడు, రిపుపుత్రుడు అంటే శత్రువు, ఈ 3 కూడా 6వ ఇంటికి సంబంధించి వస్తుంది. దీని కిందికి రాదు, సంతాన స్థానం కిందికి రాదు. అదే సత్పుత్రుడు, ప్రియపుత్రుడు అని 2 ఉన్నారు కదా, దీని కిందికి వస్తుంది. పిల్లల్లో కూడా ఒకే ఇల్లు సూచించదు, వాళ్ళ యొక్క మోటోను బట్టి. ఉదాహరణకు గత జన్మలో ఎవరికో అప్పు ఇచ్చుంటాం, అప్పు తీసుకుని ఉంటాం ఎవరి దగ్గర. మనం దాన్ని తీర్చడానికి ముందే మనం శరీరాన్ని చాలించేస్తాం. మన పిల్లలైనా తీర్చాలిగా, పిల్లలు తీర్చరు. నాకేం సంబంధం, మా నాన్న ఇచ్చాడు, నువ్వు అతనికి ఇచ్చావు, నన్ను అడిగిచ్చావా ఏంటి, నీకు ఇష్టం వచ్చింది చేసుకో, కోర్టుకు వెళ్తావా వెళ్ళు, అన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా ఆ కోర్టుకి వెళ్ళి 80 ఏళ్ళ వరకు నువ్వు తిరుగుతూనే ఉంటావు కోర్టులో అంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరి దగ్గరైతే మనం డబ్బు తీసుకొని ఇవ్వకుండా అతను చాలా ఇబ్బంది పడి ఉంటాడో, అతను వడ్డీతో సహా తీర్చుకోవడానికి మరుసటి జన్మలో మనకు పుత్రుడుగా జన్మిస్తాడు.
ఎవరి దగ్గరైతే మనం వడ్డీ కిందకి అప్పు తీసుకొని ఉంటామో అసలు లేదు వడ్డీ లేదు, అతను వచ్చే జన్మలో మనకు పుత్రుడిగా పుడతాడు. పుత్రుడిగా పుట్టి మనం గత జన్మలోంచి ఇప్పటి వరకు ఎంత వడ్డీ అయి ఉంటుందో దానికి డబల్ తీసుకుంటాడండి. అందుకే చాలామంది పిల్లలు చూడండి, తండ్రి సంపాదించినటువంటి ఆస్తినంతా కూడా కరిగించేస్తారు. అది మంచి విషయాలకు కావచ్చు, చెడు విషయాలకు కావచ్చు. అతను సంపాదించకపోగా తండ్రి ఆస్తి అంతా కరిగిపోతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క రుణపుత్రుడు. రిపుపుత్రుడు అంటే శత్రువు. మనము గత జన్మలో శత్రువులని యొక్క నామరూపాలు లేకుండా చేయాలని వాళ్ళని భయంకరంగా హింసించి ఉంటాం. మన అధికార బలంతో కావచ్చు, మన యొక్క మార్బల బలంతో ఒకరిని భయపెట్టడం, అతని యొక్క జీవితాన్ని నాశనం చేయడం. అలా చేస్తే అతడు రివెంజ్ తీర్చుకోవడానికి మరుసటి జన్మలో మనకు కొడుగ్గానే పుట్టి తండ్రికి శత్రువు అయి తండ్రిని నామరూపాలు లేకుండా చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాంగా, తండ్రిని తల్లిని చంపిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఆస్తి కోసం గొడవలు పడేవాళ్ళు లేరా? ఉన్నారు. ఇది రిపుపుత్రుడు అంట, ఉదాసీన పుత్రుడు అంట. అంటే ఉదాసీనం అంటే ఏంటి? అస్సలు పట్టించుకోడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు, అలాగనే మీకు హెల్ప్ చేయడు, తటస్థంగా ఉంటాడు, ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఎంతమంది లేరు పాపం పిల్లల కోసం తమ జీవితాన్ని అంతా దారపోసి ఉంటారు. కానీ పిల్లలు మాత్రం అయ్యో మన కోసం తల్లిదండ్రులు బాధపడుతున్నారే అని ఒక్కటి ఉండదు. తన సుఖము, తన యొక్క ఫ్రెండ్స్, తన యొక్క సినిమాలు, తన యొక్క భోగాలు, తల్లిదండ్రుల యొక్క దాన్ని అస్సలు పట్టించుకో. మనం గత జన్మలో మన తల్లిదండ్రుల దగ్గర మనం అలాగే ప్రవర్తించామనుకోండి, కేవలం తల్లిదండ్రుల యొక్క బెనిఫిట్స్ మాత్రం పొందుతూ మన కర్తవ్యాన్ని ఎప్పుడైతే మర్చిపోతామో వచ్చే జన్మలో మన పిల్లలు అలాగే ఉంటారు. ఇక ప్రియపుత్రుడు, సత్ప్రియపుత్రుడు అంటే ఎప్పుడు సంతోషాన్ని, సుఖాన్ని ఇచ్చేవాడు ప్రియపుత్రుడు. సత్పుత్రుడు అంటే మనకు కష్టం రాకముందే రెస్పాండ్ అయ్యి మన కష్టాన్ని పోగొట్టేవాడు సత్పుత్రుడు. పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అంటాం కదా శాస్త్రంలో, దీనికి సరిపోతుంది. సో ఇక్కడ సంతాన స్థానము మెజారిటీ ప్రియపుత్రుడిని, తర్వాత సత్పుత్రుడిని సూచిస్తుంది. మొదట సంతానం ఉందా లేదని చెప్తుంది, తర్వాత ఇంకా డీప్గా మనం సంతానం యొక్క ఉద్దేశం ఏంటి, మనం ఎవరైనా కూడా పిల్లలు ఎందుకు కావాలని కోరుకుంటారు? మనం సంతోషంగా ఉండాలనే కదా. ఆ పిల్లలు నవ్వుతూ ఉంటే మనము సంతోషంగా ఉంటాం. ఎంతవరకు? ఏదో చిన్నప్పుడు మాత్రమే కాదండి, చనిపోయేంత వరకు. అతడు పెద్దవాడని ఎంతనా అనేవాడి, మనకు కొడుకే. అతడు ఎప్పుడు మనకు సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ స్థానమే పంచమ స్థానము. ఎవరి కర్తవ్యాలు వారు సరిగ్గా చేసినట్టయితే ఈ రకమైనటువంటి సంతోషము పిల్లల ద్వారా కలుగుతుంది. మన కర్తవ్య కర్మలు మనం చేయలేదనుకోండి, మనకు పిల్లలు ఉంటారు, ఉదాసీనంగా ఉంటారు. మనము ఇబ్బంది పెట్టలేదు కాబట్టి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టరు, మనం సంతోషం పెట్టలేదు కాబట్టి వాళ్ళు మనల్ని సంతోష పెట్టరు. ఆ విధంగా ఉంటుంది. తల్లిదండ్రులు బాగా చదివించుంటారు, ఇక్కడ మంచి ఇల్లు అన్నీ కొనేసి మనల్ని పెట్టి, ఇండియాలో కూడా ఒక ఇల్లు ఉండని చెప్పి అమ్మ నాన్న కాపలా పెట్టి ఎక్కడో ఫారిన్కి పారిపోతారు. అక్కడి నుంచి జూమ్ కాలో లేకపోతే వాట్సాప్ వీడియో కాలో చేస్తూ ఉంటారు. అంతేగాని ఇక వీళ్ళకి సుఖం ఇచ్చింది లేదు. అప్పుడప్పుడు బెయిల్ పైన వచ్చినట్టు ఒక వారము 2 వారాలు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ విధంగా ఏర్పడుతుంది. తర్వాత పూర్వపుణ్యం. ఈ పూర్వపుణ్య స్థానం, ఇది పుణ్యంలో చాలా క్వాలిటీ ఆఫ్ పుణ్యం, ఫలాపేక్ష రహితంగా ఉన్నటువంటి పుణ్యాన్ని సూచిస్తుంది. వివేకము, కామన్ సెన్స్. మనిషి చాలా పుణ్యం చేసుకుంటేనే బుద్ధి అనేది వికసిస్తుంది, లేకపోతే బుద్ధి వికసించదు. కేవలం టీచర్లు చెప్పేదే చదువుకుంటే ఇంక ప్రయోజనం ఉండదు. శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి గురువుల దగ్గర నుంచి 25% నేర్చుకుంటాడు, అంతకన్నా ఎక్కువ నేర్చుకోవడానికి కుదరదు. పుస్తకాల నుంచి 25% నేర్చుకుంటాడు. సహపాఠులతో ఒక రకమైనటువంటి చర్చలు ఇవన్నీ చేయడం వల్ల ఒక 25% అనుభవాన్ని పెంచుకుంటాడు. తానే ఓన్గా కాంటెంప్లేట్ చేసి ఆలోచించడం ద్వారా, తపస్సు ద్వారా మరో 25%, ఇలా 100% నేర్చుకుంటాడు. సో మీకు 4వ ఇల్లు అయితే మీకు 25% వస్తుంది. హైరేజ్ కొద్దిగా వివేకం కూడా పెరగాలి అంటే మనం పంచమ స్థానాన్ని చూడాలి. అతను ఆలోచిస్తాడు, నలుగురితో చర్చిస్తాడు, ఒక విషయాన్ని డీప్గా థింక్ చేస్తాడు. ఇవన్నీ కూడా పంచమ స్థానం కిందికి వస్తుంది. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అని అనుకోవచ్చు, లేకపోతే స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ అనేది పంచమ భావంతో చూస్తాం. ఒకప్పుడైతే ఇంజనీరింగ్ అనేది 5వ ఇంటికి వచ్చేది. ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది చాలా క్వాలిటీ తగ్గిపోయింది, స్పూన్ ఫీడింగ్ లాగా అయిపోయింది. ఎవరు కావాలంటే వాళ్ళు పాస్ చేసేస్తున్నారు. కానీ
ఇంజనీర్ అనేవాడు ఏం చెయ్యాలో అలా చేయలేకపోతున్నారు. ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ కూడా కాలేజీలో చేయలేనటువంటి దౌర్బల్యమైనటువంటి స్థితిలో మన ఎడ్యుకేషన్ ఉంది. కాబట్టి అది కూడా మనకి ఇప్పుడు 4వ ఇంటి కిందకే వస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎంఎస్ఓ, ఎంటెక్కో ఇవి అందరూ చేయలేరు. ఎవరో కొంతమంది మాత్రమే చేస్తారు. బుద్ధి ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. అది పంచమ స్థానం కిందికి వస్తుంది. ఇష్టార్థ సిద్ధి, సంచిత కర్మం టోటల్ క్వాలిటీ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి కూడా పంచమ స్థానాన్ని సూచిస్తాం. హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, పాండిత్యము, ఉన్నత విద్యలు, బుద్ధివంతుడు అనిపించుకోవాలంటే పంచమ స్థానం బలంగా ఉండాలి. అంటే పంచమ స్థాన బలం అంటే ఏంటి? పుణ్యం ఉండాలి అని అర్థం. బలంగా ఎలా ఉండాలో తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. 6వ ఇంటిని దుష్ట స్థానము లేకపోతే పాపస్థానము అంటాం. పాపంలో 2 రకాలు ఉన్నాయి కదా, సామాన్య పాపము, అత్యుత్కటమైనటువంటి పాపము అని. సామాన్య పాపము 3వ ఇంటికి సంబంధించి వస్తుంది. అహంకారము, కోపము అవి కూడా పాపమే, కానీ పెద్దగా అది తప్పు కాదు. ప్రతి ఒక్కరింట్లో ఒక కోపంగా ఉన్నటువంటి వ్యక్తి, అహంకారం ఉన్న వ్యక్తి ఉంటాడు, కానీ అతను పాపం చేసేవాడిలాగా మనము దూరం పెట్టాం. అది ఒక పెద్ద సహజ గుణం, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తామంతే. ఆ విధంగా 3వ ఇల్లు సామాన్య పాపం, 6వ ఇల్లు అత్యుత్కటమైనటువంటి పాపము. ఇది మనల్ని, మన తోటి వారిని, సమాజాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి పాపం. ఇది ఎలా ట్రిగర్ అవుతుంది? వీటి ఫలం ఎలా ఉంటుందంటే రుణము. రుణం అనేది పాపం యొక్క సదృశం. అప్పు తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు మనం చూసాంగా. అప్పు తీసుకొని తీర్చకపోతే ఏమవుతుంది? మన పిల్లలే, శత్రువులే మన దగ్గర వసూలు చేస్తారు వడ్డీ. ఒకవేళ తీర్చామనుకోండి, అప్పు వల్ల ఏమవుతుందంటే ఉన్నట్టుండి ఎంత బంధువైనా, ఫ్రెండ్ అయినా శత్రువుగా మారిపోతాడు. రుణము, రోగము, శత్రువు. అప్పు తీసుకున్నామనుకోండి, శత్రువులుగా మారుతాం. అప్పు ఇచ్చామనుకోండి, వాడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు కాబట్టి మానసికంగా కృషించిపోయి రోగాల బారిన పడతాం. ఇప్పుడున్నటువంటి షుగరు, బీపీ ఇవన్నీ కూడా మానసికమైనటువంటి వ్యాధులే కదా, అవన్నీ బారిన పడతాం. సో రుణం అనేది మంచిది కాదు, రోగం అనేది మంచిది కాదు. శత్రువు ఉండడం ఒక మనశ్శాంతి ఉండనివ్వదు. రోగం అనేది ఫిజికల్గా ఇబ్బంది పెడుతుంది, శత్రువులు అనేవాళ్ళు మానసికంగా ఇబ్బంది పెడతారు. పూర్వజన్మపు పాపస్థానము అంటాం. గత జన్మలో మనం ఏదైతే పాప పని చేసి ఉంటామో అది ఈ జన్మలో మనల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంది. ఏ రూపంలో? ఈ 3 రూపాల్లో ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అప్పు సాధ్యమైనంత ఎక్కువ తీసుకోకూడదు. అందుకే ధన సంపాదన విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోమండి. సాధ్యమైనంత అప్పులు లేకుండా మనం ముందు ఉండాలి. పాతకాలంలో కూడా ఎంత చదివినా, ఎంత పాపం ఆదాయం వచ్చినా కూడా వృద్ధాప్యంలో కూడా ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉండేవాళ్ళు. అప్పు ఇచ్చేవాళ్ళు లేరు, అప్పుడు తీసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలా ఉద్యోగం వచ్చేస్తుందో లేదో, రెంట్లు ఎందుకు కట్టడం? ఈఎంఐలు కట్టుకుందాం, లేకపోతే బ్యాంకు నుంచి కొద్దిగా లోన్ తీసుకున్నాం, కట్టుకుంటూ ఉందాం. ఈ విధమైనటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. బాగానే ఉంది, మనకు ఇల్లు కావాలి, బాగానే ఉంది, కానీ ఇంటి నుంచి వచ్చేటటువంటి పూర్తి మనకు యోగం కూడా ఉండాలి. యోగం లేకపోతే ఇల్లు మాత్రమే ఉంటుందంతే. ఆ ఇంట్లో మనం ఉండం, లేదా ఆ ఇంట్లో ఏదో ఒక మూలలో మనం ఉండాలన్నమాట. దాని సుఖాన్ని అనుభవించే యోగం మనకు ఉండదు. కాబట్టి పాపస్థానము అంట. మనకి ఏదైనా కష్టాలు ఎవరైనా వచ్చారు అనుకోండి, గత జన్మలో ఏమైనా పాపం చేశాడా? ఆ పాపం ఎంత మేరకు ఉంది? ఇప్పుడు ఏమైనా అనుభవానికి వస్తుందా? తప్పించుకోవడానికి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా 6వ భావం ద్వారా మనం చూస్తాము. అది ఎలా చూడాలనేది ఒక టెక్నిక్స్ ఉంది, ఆ టెక్నిక్ ద్వారా చూస్తాం. తర్వాత 7వ భావము, ఇది కూడా పూర్వజన్మ పుణ్యస్థానం అండి. 4వ ఇల్లు ఎలాగో, 4వ ఇల్లు ఏంటి? కంఫర్ట్. 7వ ఇల్లు ఏంటి? ప్లెజర్స్. ప్లెజర్ అంటే ఏంటి? నా మనసులో ఏదైతే కోరిక కలిగిందో అది తీరాలి. అది ఒక రకమైనటువంటి ప్లెజర్స్. అందులో ఎక్స్ట్రీమ్గా ఉన్న ప్లెజర్ ఏంటి? కామము అంటాం. ఆ కామాన్ని ధర్మబద్ధంగా చేయడానికి మన వాళ్ళు ఏం చేశారు? వివాహ వ్యవస్థను తీసుకొచ్చారు. మనిషికి కామం అనేది ఇట్స్ ఏ బేసిక్ ఇన్స్టింక్ట్. దాని నుంచి తప్పించుకోవడం కష్టం. అందుకని అది ధర్మబద్ధం అయిపోతే ఇబ్బంది లేదు కదా అని వివాహము అనేది చేస్తారు. దాన్ని కళత్రభావము 7వ స్థానము. యాక్చువల్లీ కామస్థానమే, కానీ దాన్ని ధర్మబద్ధం చేది మన భారతదేశంలో ధర్మబద్ధం చేయబడింది.
కాబట్టి వివాహము అనేది సప్తమ భావంలో చూస్తాం. కళత్ర కారకుడు శుక్రుడు అని మనం తెలుసుకున్నాం గత వారంలో. కళత్రక అంటే ఏంటి? దాంపత్య సుఖాన్ని అనుభవించాలంటే శుక్రుడు బాగుంటారు. అదే దాంపత్య సుఖాన్ని అనుభవించే యోగం ఉంది, కానీ నెక్స్ట్ ఏం కావాలి? భార్యో భర్తో కావాలి. ఒట్టి యోగం ఉంటే ఏం ప్రయోజనం? రెండూ ఉండాలి. యోగము దాంపత్య జీవనాన్ని తీసుకెళ్లే యోగం ఉండి భార్య లేదనుకోండి ప్రయోజనం లేదు. భార్య ఉండి యోగం లేదనుకోండి అప్పుడు ప్రయోజనం లేదు. ఈ రెండూ ఉండాలి. సో మన సంస్కారాన్ని బట్టి యోగము, మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి వివాహము రెండూ జరుగుతాయి. ఇది ఎక్కువ ఈ కాలంలో ఎక్కువ ప్రశ్న వచ్చేది మనకు కళత్ర స్థానంలోనే. అది వివాహంతో పాటు నేను అనుకున్నది జరగాలి, నేను మనసులో ఏది కోరుకున్నా కూడా అది నెరవేరాలి. కామము అంట, డిజైర్స్, అది 7వ ఇంటి కిందికి వస్తుంది. తర్వాత భోగము, భోగద్రవ్య ఎక్స్ట్రీమ్ మనం చెప్పుకుంటే స్త్రీ సౌఖ్యాన్ని మనం భోగము అంటాం. మిగిలిన చిన్న చిన్నవి కూడా భోగాలు ఉన్నాయి. ఏదో ఇష్టమైనటువంటి పదార్థం తినాలనో, ఇష్టమైనటువంటి చోటుకి వెళ్ళాలనో, ఇష్టమైనదే కనపడాలనో చాలా ఉంటాయిగా. ఇవన్నీ కూడా భోగము కిందికి వస్తాయి. సో వ్యభిచారము ఎక్స్ట్రీమ్గా నెగిటివ్ సైడ్ వెళ్ళింది అనుకోండి, వ్యభిచారము. 2వ ఇంటిలాగే మారకము, ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళాలంటే దాన్ని మనం మృత్యువు అంటాం. దాన్ని 2వ ఇల్లు, 7వ ఇల్లు, మళ్ళీ 2వ ఇల్లు రెండు సూచిస్తాయి. ఎలా చనిపోతాడు అనేది 8వ ఇల్లు సూచిస్తుంది. కానీ ఆ చనిపోయేటటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది, ఎలా కలుగుతుంది అనేది సప్తమ భావం సూచిస్తుంది. మనం దీని గురించి ఎక్కువ మాట్లాడుకోము, మనం దీన్ని కవర్ చెయ్యం. ఎందుకంటే మృత్యువు గురించి తెలుసుకోవాలంటే మనం చాలా ఎలివేటెడ్గా ఉండాలి, మనకు దాని ప్రయోజనం ఉండాలి. ఏదో పరీక్షిత మహారాజులాగా నేను కూడా ఈ జన్మను సార్థకం చేసుకోవాలి వెళ్ళిపోయే లోపల అనేది తొందరపాటు ఏమైనా ఉన్నట్టయితే తెలుసుకోవడంలో అర్థం ఉంది. మనం ఇప్పుడు డెత్ గురించి తెలుసుకున్నాం అనుకోండి, మృత్యువు గురించి బాధలే ఎక్కువ అవుతాయి, కోపం వస్తుంది దేవుడి పైన, అందరిపైన. కాబట్టి దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదు. కాబట్టి ఈ కాలంలో దీని గురించి తెలుసుకోకపోవడమే చాలా శుభకరమైనది, ఎందుకంటే మనం దాన్ని సార్థక్యం చేసుకోలేం కాబట్టి. సో ఇందులో వివాహము అనేది ఒక పాజిటివ్ ధర్మబద్ధమైనటువంటి విషయం. ఆ వివాహంలో కూడా చాలా ఉన్నాయండి. ధార్మిక వివాహాలు ఉన్నాయి, కామాన్ని ప్రేరేపించే వివాహాలు ఉన్నాయి. మీకు వివాహం సంబంధించిన క్లాస్లో ఇవన్నీ వస్తాయి. బ్రహ్మ వివాహము, ఆర్ష వివాహము, దైవ వివాహం, ప్రాజాపత్య వివాహము, ఈ 4 అనేది ధర్మబద్ధమైనటువంటి వివాహాలు. గాంధర్వ వివాహము, అసుర వివాహము, రాక్షస వివాహము, పైశాచిక వివాహము, ఇవన్నీ కూడా కామ ప్రకోపాన్ని లేపించేటటువంటి వివాహ వ్యవస్థ. ఇప్పుడున్నవి అవే, చివరి 4 గాంధర్వ వివాహాలు. జరిగేవన్నీ లవ్ మ్యారేజ్లే, తల్లిదండ్రులకు చాయిసే లేదు, నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేటువంటి స్థితి లేదు ఇప్పుడు. అది ఒక 2 తరాలు వెనకే అది అంతరించిపోయింది. సో ఇప్పుడు కామానికి సంబంధించిన వివాహాలు, అది కామానికి అంటే ధర్మానికి సంబంధం ఉండదు. సో కాబట్టి దీన్ని హౌస్ ఆఫ్ ప్లెజర్స్ అంటాము. కంఫర్ట్ అనేది 4వ ఇల్లు, 7వ ఇల్లు వచ్చి ప్లెజర్. ఇది కూడా పూర్వజన్మలో పుణ్యస్థానము. ఎలాంటి పుణ్యస్థానము అంటే ఫలాన్ని ఆశించి చేసేటటువంటి పుణ్యం వల్ల వచ్చేటటువంటి అవుట్కమ్, సప్తమ భావము. తర్వాత 8వ భావము, ఇది పూర్వజన్మ పాపము వల్ల జరిగేటటువంటి ఇబ్బందులు, అవుట్కమ్. మనకు శారీరకంగా కొన్ని అనుభవించాల్సి వస్తుంది, కొన్ని మానసికంగా అనుభవించాల్సి వస్తుంది. మనం 6వ ఇంటిని చూసాం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపము వల్ల, అత్యుత్కటమైన పాపం వల్ల ఏర్పడేటటువంటి పర్యవసానాలు, రుణము, రోగము, శత్రువులు, ఇదంతా కూడా మన శరీరానికి దైహికంగా ఇబ్బంది పడవలసింది. మానసికంగా ఇబ్బంది పడడం అనేది 8వ ఇల్లు. ఇది కూడా అత్యుత్కటమైన పాపం వల్ల వచ్చేటటువంటి కర్మ ఫలము. 8వ ఇల్లు ఏం సూచిస్తుందంటే పూర్వజన్మ పాపము, నరకము. నరకము అంటే ప్లేస్ కాదండి, స్థితి. ఇది చాలా ఈ ఇల్లు నరకంలాగుంది, చాలా నరకంగా అనుభవించాను నేను వాళ్ళ ఇంట్లో చాలా నరకాన్ని అనుభవించాను మనం చెప్తూ ఉంటాం. అంటే ఏంటి? చాలా మానసికంగా ప్రతికూలమైనటువంటి వాతావరణం అని అర్థం. నరకం అంటే ప్రతికూలం అని అర్థం. డిటాచ్మెంట్, వియోగము. నేను దేన్నైతే ఇష్టపడతానో అది నాకు దక్కలేదనుకోండి, ఆ వచ్చేటటువంటి బాధ వర్ణనాతీతం. ఒక కాలేజ్ కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, 7 ఏళ్ళు బాగా ప్రేమించుకున్నారు, ఇంకేం పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో వద్దన్నారు, వీళ్ళింట్లో వద్దన్నారు.
సో విడిపోయే స్థితి. అమ్మాయి వచ్చి చెప్తుంది, ఇక నన్ను మర్చిపో, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నేనేం చేయలేను, ఇంక నుంచి నేను చూడను, మా ఇంటి వైపు రాకు, నాకు మెసేజ్లు పంపుకొని చెప్తుంది. మనసు ఎలా ఉంటుంది? శారీరకమైన వియోగం ఒక రకమైనటువంటి నొప్పి అయితే మానసిక వియోగం దానికన్నా 100 రెట్లు ఎక్కువ నొప్పిస్తుంది. మానసికమైనటువంటి నొప్పులు అన్నీ కూడా 8వ ఇల్లు కారణము. గత జన్మలో మనం ఎవరినైనా మానసికంగా ఇబ్బంది పెట్టామనుకోండి, ఈ జన్మలో మనం మానసికంగా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆ ఇబ్బంది పడడానికి ఉన్నటువంటి కారణాలే 8వ ఇల్లు చెబుతుంది. మరణం అనే భయం అండి. మరణ భయము, ఏ విధంగా మరణిస్తాము, ఆయుస్సు, ఎంత ఆయుస్సు ఉండాలి అనేది అష్టమ స్థానం సూచిస్తుంది. దుఃఖము, ప్రమాదాలు, ఇందులో మనిషి కోరుకునేవి ఏమీ లేవు. అన్నీ కూడా పూర్వజన్మ పాప ఫలం ద్వారా మానసికమైనటువంటి మెయిన్ వచ్చి వియోగం అండి. వియోగం అనేది అన్నిటికీ, ఎందుకంటే నేనేం కోరుకున్నాను అనుకోండి, అది నాకు దక్కలేదనుకోండి, మనసు ఎలా ఉంటుంది? చాలా నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. దీన్ని పూర్వజన్మ పాపస్థానము, అందులోనూ అత్యుత్కటమైనటువంటి పాపము అని అంటాం. 9వ భావాన్ని భాగ్యస్థానము అంటాం. ఇది పూర్వజన్మ పుణ్యానికి సంబంధించిన స్థానము. ఇది ఫలాన్ని కోరుకోకుండా, 5వ ఇల్లు ఏ విధంగా అయితే ఫలాపేక్ష రహితమైనటువంటి పుణ్యాన్ని సూచిస్తుందో, ఇది కూడా 9వ ఇల్లు కూడా ఫలాపేక్ష రహితాన్ని, ఏ విధమైనటువంటి ఫలాన్ని ఆశించకుండా కేవలం నా కర్తవ్యం అనే చేసేటటువంటి కర్మలకు వచ్చేటటువంటి కర్మఫలము. ఇది 9వ భావాన్ని సూచిస్తుందండి. ఇందులో మొదటది ఏంటంటే భాగ్యము అంట. భాగ్యము అనేది భోగానికి ఆపోజిట్ వర్డ్. భోగముకు భాగ్యానికి డిఫరెన్స్ ఏంటంటే, భాగ్యం అంటే మనకు ఎంత కావాలో అంతే ఉండడాన్ని భాగ్యము అంటాం. అది డబ్బు కావచ్చు, సుఖము కావచ్చు, ఏదైనా కావచ్చు. మనకి ఎంత కావాలో అంతే, దానికి మించి కొద్దిగా కూడా ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఎంతవరకైతే ఒక మనిషి సంతోషంగా, మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉండగలడో ఆ లిమిట్, ఆ థ్రెషోల్డ్ లిమిట్ వరకే మీకు కావాల్సినవన్నీ ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే అంతవరకు, అంతకన్నా ఎక్కువ ఇస్తే మీరు సంతోషపడలేరు. ఆ లిమిట్ కరెక్ట్గా అంతే ఉండాలి. ఇది మీరు ఎక్కడ పోల్చుకోవచ్చు అంటే, మనం చెప్పుల షాప్కి వెళ్ళామనుకోండి, చెప్పులు తీసుకుంటామండి. కొద్దిగా పెద్దది కానీ, కొద్దిగా చిన్నది కానీ సైజు మనం అస్సలు తీసుకోం. కరెక్ట్గా ఫిట్ అవ్వాలి, అప్పుడే మనం కంఫర్ట్గా నడవగలం. కొద్దిగా పెద్ద సైజు ఉందనుకోండి, సౌండ్ వస్తుంది, సరిగా నడవలేము. చిన్న సైజు వచ్చిందనుకోండి, సరిగా కాలు పట్టదు, చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. సో ఎంత డబ్బున్న వాడైనా కూడా, డబ్బు ఉందని పెద్దది కానీ, డబ్బు తక్కువగా ఉందని చిన్నది కానీ ఎవ్వరు కొనుక్కోడు. ఆ కంఫర్ట్ జోన్ అలా ఉంటుంది. సో భాగ్యమును అదంతే. నేను మానసికంగా, శారీరకంగా చాలా ప్రశాంతంగా ఉండాలంటే నాకు ఎంత కావాలి, ఏమి కావాలి, అది పొంది ఉండడమే భాగ్యము అని అంటాం. మన కోరికల కన్నా, మన అవసరాల కన్నా చాలా ఎక్కువ ఉండడాన్ని భోగము అంటాము. 7వ ఇల్లు భోగస్థానం, 9వ ఇల్లు భాగ్యస్థానం. భోగంలో మనకి ఎంత కావాలని అంత ఉంటుంది. ఇప్పుడు డబ్బు అనుకోండి, మనకి ఎంత కావాలో అంతే సంపాదించుకుంటామా? మనకు భవిష్యత్ తరాలు కావాలి, ఇంకా మున్ముందు కావాలి. మనం చాలా 2-3 తరాలు అనుభవించినా కూడా మిగిలేంత కావాలి, అంత మనం సంపాదిస్తాం. దాన్ని భోగము అంటాము. ఆ భోగం వల్ల డబ్బుతో పాటు మీకు మానసికమైనటువంటి వ్యథలు ఉంటాయి. ఎందుకంటే మనకన్నా ఎవరైనా ఓవర్టేక్ చేయడానికి ఎక్కువ సంపాదించాడనుకోండి, మనస్సు ప్రశాంతంగా ఉండదు, అసూయ పెరుగుతుంది. మన దగ్గర ఎవరైనా మీ దగ్గర బాగా డబ్బు ఉందండి, ఏదో మీరు ధర్మం చేస్తారని వచ్చామనుకోండి, లోభగుణం అది పెరుగుతుంది. మనకన్నా ఎవరిదైనా డబ్బు లేదనుకోండి, మదం పెరుగుతుంది, మత్సరం పెరుగుతుంది, మోహం, ఇంకా ఎక్కువ సంపాదించాలనే మోహం పెరుగుతుంది. అరిషడ్ వర్గాల బారిన పడతాం. భాగ్యం అనే దాంట్లో అరిషడ్ వర్గాల బారిన పడడం అని ఉండదు. ఇది పూర్తిగా ధర్మబద్ధంగా ఉంటుంది. ధర్మబద్ధమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటటువంటి డబ్బు కావచ్చు, అది భార్య కూడా కావచ్చు, భాగ్యమే. మనకు అనుకూలవతిగా ఉంటే చాలు. ఆమె అందరికీ అందంగా కనిపించాల్సిన అవసరం లేదు, నాకు మాత్రం అందంగా కనిపిస్తే చాలు. అందుకే ఇంతకుముందు అమ్మాయి బాగుందా అని అడిగేటప్పుడు అందరూ కూడా అబ్బాయి ముఖం చూసేవాడు. అబ్బాయి ముఖంలో చిరుమందహాసము కొద్దిగా సంతోషంగా కలిగింది అనుకోండి, అబ్బాయికి నచ్చింది. ఇంకా మనం ఎందుకు అమ్మాయి చూడడం? అమ్మాయిని చూడాలంటే మనం ఏ దృష్టితో చూద్దాం?
అందంగా ఉన్నది మనం ఎలా చూడాలి? వాడి కాబోయే కొడుకు కాబోయే భార్యను మనం ఏ ఉద్దేశంతో చూడాలి? మనం ఏం చేస్తాం? నేను చేసుకోబోయే పిల్లని వాట్సాప్లో అందరికీ చూపించుకుంటూ వెళ్తాం ఫోటో. ఏ దృష్టితో చూడాలి? అవసరం లేదు. చేసుకోబోయేవాడికి అందంగా ఉంటే చాలా, అందరికీ అందంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో వెనకటికి అలా ఉండేది. కానీ భాగ్యము అంట. భాగ్యము బాగుండాలంటే ధర్మము ఉండాలి. ధర్మము అంటే ఏంటండి? సెట్ ఆఫ్ రూల్స్. ప్రతి ఒక్క దానికి నియమాలు ఉన్నాయండి. ట్రాఫిక్ నియమాలు ఉన్నాయి, క్రికెట్కి నియమాలు ఉన్నాయి, ప్రతి ఒక్క దానికి ఒక లిమిటేషన్ నియమాలు ఉన్నాయి. అలాగే జీవితాన్ని నడపడానికి కూడా నియమాలు ఉన్నాయి. దాన్ని ధర్మము అంట. ధార్మికంగా బతికాడు అంట. ఆ ధర్మం అనేది ఎవరి నుంచి రావాలి? తండ్రి నుంచి రావాలండి. తండ్రి, మీరు ఎంతైనా సరే, తండ్రి అనేవాడు మొదటి గురువు అండి పిల్లవాళ్ళకి. మీకు ఉపనయన కాలంలో కూడా మీకు ఉపదేశం చేసేవాడు తండ్రే, వేరే ఎవ్వరు చేయరు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు చెప్తారండి, కానీ పిల్లల్లో ఒక గుణం ఉంటుందండి. చెప్తే వాళ్ళు వినరండి, చూస్తే నేర్చుకుంటారండి. ఆచరించడం వల్ల నేర్చుకుంటారు. తండ్రి ఏదైనా మంచి ఆచరించాడు అనుకోండి, కొడుకు ఆచరిస్తాడు. తండ్రి చెప్తే వినరు, తండ్రిని ఫాలో అవుతారు. తల్లిదండ్రులు ఏ విధంగా నడుచుకుంటారో పిల్లలు అదే విధంగా ఉంటారు. తల్లిదండ్రులు పాటించకుండా పిల్లలు మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, రామాయణంలో రాముడు అలా చెప్పామనుకోండి, వాళ్ళు వినిసరిగా ఊరుకుంటారు. ఎందుకంటే అన్నీ తెలుసు, మన ఆయన చేయడం లేదు, నేను ఎందుకు చేయాలి అంటాడు. తండ్రి, నేను భగవంతుడిని కళ్ళు మూసుకొని కూడా చూడగలను, నువ్వు చూడలేవు కాబట్టి నువ్వు సంధ్యావందనం చేయి, నాకు అక్కర్లేదని అనుకోండి. నాకు అక్కర్లేదు, నేను కూడా కళ్ళు మూసుకొని భగవంతుడిని చూస్తాను, నేను ఎందుకు చేయాలి అంటాడు. కాబట్టి మనం ఎంత చూసినా కూడా బయట పిల్లల కోసమైతే మనం ధార్మికంగా మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి తండ్రి మొదటి గురువు. ధర్మం అనేది తండ్రి నుంచి వస్తుంది. తండ్రి ధార్మికంగా బతకాలి అంటే వాళ్ళ తండ్రి నేర్పించి ఉండాలి కదా. దాన్ని ఏమంటామంటే వంశము అంటాము. దశ పూర్వేషాం దశా పరేషాం అంటారు. 10 తరాలు అటువైపు 10 తరాలు ఇటువైపు చూస్తారు ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే. ఎందుకంటే ధర్మం అనేది ఎక్కడా లోపము జరగకూడదు అనేది. మనం శ్రాద్ధము అవన్నీ చేసేటప్పుడు కూడా పితామహ, పితృపితామహ, ప్రపితామహ, 3 తల్లిదండ్రులు చెప్తారు. సపిండీకరణ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ధర్మం అనేది ఆ 3 నుంచినే ఫార్వర్డ్ అవుతుంది. ముత్తాత బాగున్నట్టయితే తాత బాగుంటాడు, తాత బాగుంటే తండ్రి బాగుంటాడు, తండ్రి బాగుంటే మనం బాగుంటాం. ఎక్కడో చోట లింక్ తెగిపోయింది అనుకోండి, ధర్మం అనేది లోపమవుతుంది. కాబట్టి తండ్రి మొదటి గురువు. ధర్మాన్ని ఆచరించి పిల్లలకు రోల్ మోడల్గా నిలిచేవాడు తండ్రి. సో కాబట్టి ఇది ఆధ్యాత్మిక స్థానము కూడా అయింది. మనము ఎవరింట్లో పుట్టాలి అనేది నవమభావమే తెలియజేస్తుంది. ఎలాంటి వారింట్లో ఎందుకంటే మనం ఎవరింట్లో ఏ తండ్రికి పుట్టాలి అనేది డిసైడ్ అవ్వేది ఇక్కడే. మన పుణ్యం బాగుంది అనుకోండి, మనం వెనకటి జన్మలో మనం మంచి కర్తవ్యాలు చేసుకుంటూ మంచి పుణ్యం చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ భూమిపైన అలాంటి వంశం ఏదైతే ఉందో అలాంటి ఇంట్లోనే పుట్టిస్తాడు. దానికి సంబంధించి ఎలాంటి పుణ్యము లేదనుకోండి, భూమిపైన కూడా మనకు అనుకూలము లేనటువంటి కుటుంబంలోనే పుట్టిస్తాడు. మరీ మనిషిగా పుట్టిస్తే మేలు. అది కూడా ఎందుకంటే కుక్కలు, ఆవులు, పశువులు అన్నీ కూడా గర్భధారణ చేస్తాయండి. అందులో కూడా 9వ నెలలో ఈ యొక్క ఆత్మ అనేది చేరుతుంది. కేవలం మనుషుల లోపలే ఆత్మ ప్రవేశించాలని లేదు. ఎందుకంటే వాళ్ళకు 84 లక్షల యోనులలో ప్రతి ఒక్కటి ఒక ఉంది. భగవంతుడు మన కర్మ బాగలేదనుకోండి, అలాంటి చోట కూడా పుట్టించవచ్చు. ఉన్నామో అని కూడా తెలియకుండా పుట్టాల్సి వస్తుంది. మన చుట్టూ కుక్కలు ఉన్నాయి, నల్లులు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, వాటిలో కూడా జీవుడు ఉన్నాడుగా. కానీ వాడికి ఏం తెలియదు. వాటికి ఆహారం దొరికిందా, తినిందా, పడుకుందా, అంతే జీవనం, తనని కాపాడుకుంటూ ఉంటాయి. కానీ మనిషి కొద్దిగా విలక్షణంగా ఉంటాడు. ఎందుకంటే మనిషికి బుద్ధి ఉంటుంది. బుద్ధి ద్వారా ఏది మంచిది, ఏది చెడు అని వివేకంతో మెలిగేటటువంటి శక్తి ఉంటుంది. ధర్మం అనేది అలా ఫ్లో అవుతుంది. కాబట్టి మనం ఎవరింట్లో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎలాంటి తల్లిదండ్రులు, ఎలాంటి వంశం మధ్య పుట్టాలనేది నవమ భావం సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా మనిషి పురోగతి మనం చెప్పుకున్నాం కదా మనశ్శాస్త్ర పాఠంలో. స్వభావం అభివ్యక్తం అవ్వడం, అవన్నీ కూడా మనిషి స్వభావం ఏంటి, ఏ రకమైన బ్రాహ్మణ స్వభావమా, క్షత్రియ స్వభావమా, ఇవన్నీ కూడా నవమ భావం ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు అలాంటి పుణ్యం అన్నమాట.
సో 5వ ఇండ్లు ఏ విధమైనటువంటి పుణ్యమో 9వ ఇల్లు కూడా అదే రకమైనటువంటి పుణ్యము. 5వ ఇంటిని హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటాం, 9వ ఇంటిని మంత్రోపాసన. మన ఇంటెలిజెన్స్ ఒకటే కాదు, ధర్మం యొక్క ఇంటెలిజెన్సు, మన యొక్క ఫోర్ ఫాదర్సు, భగవంతుడి యొక్క ఒక అనుగ్రహం అనేది కూడా 9వ ఇంటికి సంబంధించి ఉంటుంది. పూర్వజన్మ పుణ్యము, ప్రారబ్ధ కర్మ, మనకి ఈ జన్మలో క్వాలిటీ ఆఫ్ కర్మ ఏ విధంగా ఉందనేది నవమో భావం ద్వారా సూచిస్తుంది. తపస్సు అంటే మన ఆలోచన. భక్తి అంటే ప్రేమ అండి. ఎవరిపైన ప్రేమ? తండ్రి పైన, గురువు పైన. మనం చెప్పుకున్నాం, తల్లిదండ్రుల పట్ల ఉండేటటువంటి ఒక ప్రేమను ఏమంటాం? వాత్సల్యము అంటాం. ఈక్వల్ ఏజ్లో ఉన్నటువంటి వారి మధ్యలో ఉన్నటువంటి ప్రేమని స్నేహము అంటాం. భార్య భర్త మధ్య ఉన్నటువంటి ప్రేమని మనం అనురాగము అంటాం. ఆ అనురాగం అనేది శుక్రుడు సూచిస్తాడు, 7వ ఇల్లు సూచిస్తుంది. ఎస్పెషలీ తల్లి దగ్గరికి వచ్చేటప్పుడు వాత్సల్యము అంటాం, అది 4వ ఇల్లు సూచిస్తుంది. తండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి గౌరవము, మా తండ్రి అంటే నాకు చాలా గౌరవం ఎక్కువ. గౌరవము, భక్తి, అది 9వ ఇంటికి సంబంధించింది. తండ్రికి సంబంధించి కావచ్చు, గురువుకి సంబంధించింది కావచ్చు, భగవంతుడికి సంబంధించింది కావచ్చు. ఆ భక్తి అనేది మనకు 9వ భావం సూచిస్తుంది. ఇన్ని ఉపమానాలు ఎందుకు చెప్పానంటే, మనం భక్తి అంటే ఏదో మంత్రాలు చదవడమో, గుడికి వెళ్ళి ఏదో ఒక పూజ చేయడాన్ని మనం ఆ యొక్క మెకానికల్ తంతు రిచువల్ని మనం భక్తి అనుకుంటున్నాం. భక్తి అనేదానికి అర్థం ఏంటంటే ప్రేమ. ప్రేమ ఉంటేనే భక్తి, ప్రేమ లేదని కూడా అది భక్తి అనేది అనిపించుకోదు. ఆ తర్వాత దయ, ప్రాణికోటి పట్ల దయ కలిగి ఉండడం, కంపాషన్. వాడికి అందరితో పాటు తప్పు చేసిన వాడిని కూడా క్షమించగలిగేటటువంటి గుణం ఎవరికైతే, దాన్ని మనిషి గుణం అంట. అది 9వ భావం ద్వారా తెలుసుకుంటా. ఎంత మంచివాడు, దయగలవాడు, ఇవన్నీ తెలుసుకుంటా. తర్వాత తీర్థయాత్రలు అండి. తీర్థయాత్ర అనేది కూడా 9వ భావానికి కిందకి వస్తుంది. మనం అనుకున్నట్టు తీర్థయాత్రలు అంటే ఏదో కుంభమేళాకి వెళ్ళడం, ఏదో పుష్కరానికి వెళ్ళడం, ఈ తంతును మనం అనుకుంటాం. సో తీర్థయాత్రలు అంటే ఏంటంటే మానసికమైనటువంటి భావన. ఇప్పుడు మనం ఎక్స్కర్షన్కి వెళ్తామండి. ఎక్స్కర్షన్కి వెళ్ళడానికి అక్కడ ఏదో ఒక సముద్రానికి బీచ్కి వెళ్తాం. విశాఖపట్నంలో బీచ్ ఉందండి. ఆ బీచ్కి వెళ్ళి అక్కడ సరదాగా స్నానం చేసుకుంటూ వస్తాం. సముద్ర స్నానం అంటాం. సముద్ర స్నానాన్ని కూడా మనం తీర్థ స్నానం అనే అంటాం. కానీ అక్కడ ఎక్స్కర్షన్కి వెళ్ళిన వాళ్ళు తీర్థయాత్రలు అనేది వాడరు. ఎందుకు? మనసులో ఇంటెన్షన్ ఏంటి? జాలీగా గడపడం. అదే తీర్థయాత్రను ఎప్పుడు వస్తుంది? మనము నదుల్లో కావచ్చు, సముద్రంలో కావచ్చు, భగవంతుడి యొక్క విభూతి ఉంది అనేది మానసికంగా మనం భావించి భక్తితో వెళ్తాం. దాన్ని తీర్థయాత్ర అంటాం. అంటే మనస్సులో ఉన్నటువంటి మార్పే, మనస్సులో ఉన్న ఇంటెన్షనే మారుతుంది అంతే. సముద్రము, నది ఏం మారదండి. నదిని ఎక్స్కర్షన్ లాగా, ట్రిప్ లాగా చూసేవాళ్ళు ఉన్నారు. అందులో దేవుడు ఉన్నాడు, ఒక నదీ స్నానం చేయాలి, సంధ్యావందనం చేయాలనే వాళ్ళు ఉన్నారు. సో మనలో చాలామంది పర్వదినాలు, విశేషంగా కుంభమేళ, పుష్కర, ఈ కాలంలో వెళ్ళి పరిగెత్తికెళ్ళి అందరూ ఉన్నా కూడా ఏదో మనం పరిగెత్తి స్నానం చేసి బయటకు వచ్చేసేయాలి. అందులో ఎలాంటి భక్తి భావన ఏముండదు. వాళ్ళు చేశారు, మన పక్కింటి వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళకపోతే ఎట్లాగా? దానికి లక్షలు కుమ్మరించైనా సరే మనం ప్రత్యేకమైన ఫ్లైట్లో అయినా వెళ్ళి రావాలి. ఈ విధమైనటువంటి స్టార్ట్ అవుతుంది. అక్కడ భక్తి అనేది ఉంటేనే తీర్థయాత్రలు అవుతుందండి. భక్తి అనేది అంటే ప్రేమ, భగవంతుడి పట్ల ప్రేమ, దేవతల పట్ల ప్రేమ. ఈ ప్రేమ మైనస్ అయిపోయింది అనుకోండి, అది ఎక్స్కర్షన్ అంతే, అది తీర్థయాత్ర కిందికి రాదు. కాకపోతే మనం నోటి ద్వారా అందరికీ చెప్పుకోవడానికి మేము తీర్థయాత్రకి వెళ్ళొచ్చామండి అని చెప్పుకోవచ్చు. కానీ మనస్సులో ఆ భావన ఉంటే అది తీర్థయాత్రల కిందికి వస్తుంది. 9వ స్థానం ఎవరికైతే బలం ఉంటుందో వారికి నది పట్ల, లేదా సముద్రం పట్ల, గుడి పట్ల ఒక ప్రేమ, భక్తి భావన ఉంటుంది. ఇది లేదనుకోండి, జస్ట్ క్యాజువల్గా వెళ్ళి రావడమే, చూసి రావడం. అందరూ చేసుకున్నారు, మనము చేసుకున్నాం, ఏదో దేవుడిని ఒకరికి అందరూ కోరుతున్నారు కదా, అందరూ చెప్తారు కదా దేవుడు ఏదో కోరికలు తీరుస్తాడని. ఒక రాయి వేద్దాం, తీరిస్తే అవుతుంది, లేకపోతే పోయేదేముంది, ఊరికే వెళ్ళొచ్చామనుకుంటాం. చాలా మట్టుకు మనకు తీర్థయాత్రలో, క్షేత్రయాత్రలని ఎక్స్కర్షన్స్ అయిపోయాయి. ఎందుకంటే అక్కడ పోయి కూడా మనం కోరుకునేది ఏంటి? మన యొక్క కంఫర్టే. మనకు ప్రత్యేకమైనటువంటి రైలు టికెట్ దొరకాలి, అక్కడ గుళ్ళో కాటేజీలు దొరకాలి, అక్కడ డైరెక్ట్ దర్శనం అయిపోవాలి, కష్టం అస్సలు కలగకూడదు, క్యూలో నిలబడకూడదు, ఇలాంటి కోరికలు ఉంటాయి. సో ఇక్కడ ప్రేమ ఎక్కడుంది?
గతంలో భక్తితో ఉన్నవాళ్ళు ఎంత కష్టమే, ముందైతే ఇలాంటి కాంప్లెక్స్లు అన్నీ ఉండేవి కావు, నడిచి సరిగా ప్రయాణాలు కూడా ఉండేవి. ఎక్కడో వాళ్ళ ఊరు నుంచి ఆ తిరుమలకి వచ్చి పైకి ఎక్కి ఎక్కడో మూల కూర్చొని ఏదో దర్శనం చేసుకొచ్చేవారు. ఎవ్వరు కూడా నాకు రూమ్ దొరకలేదు, నాకు దర్శనం టికెట్ దొరకలేదు, నాకు ప్రసాదం ఎక్స్ట్రా ప్రసాదం ఎవ్వరు అనేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏమైంది, అది కంఫర్ట్ జోన్ కింద వచ్చేసింది. సో 9వ ఇల్లు అనేది మనకు మాయమైపోయింది. సో భక్తి, దయా, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా నవమ స్థానానికి కిందకి దోస్తుంది. నవమ స్థానం బలంగా ఉందనుకోండి, వాడు ప్రతి ఒక్క చోట భగవంతుని చూస్తాడు. నవమ స్థానం బలహీనంగా ఉందనుకోండి, సాక్షాత్ దేవుడి గుడిలోకి వెళ్ళి గంటసేపు కూర్చున్నా కూడా అతనిలో భక్తి అనేది కలగదు. కాకపోతే చెప్పుకోవచ్చు, నేను గుళ్ళో 1 గంట సేపు కూర్చున్నానండి అంటే, అబ్బా మీరు ఎంత పుణ్యాత్ములో అని అందరూ నలుగురు చెప్పుకుంటారు అంతే. భగవంతుడు మీకు ఎంత అనుగ్రహం చేశాడు, మీకు 1 గంట, మేము ఒక 5 సెకండ్లు మనం భగవంతుని చూపించమంటే చూపించడానికి కుదరదు. ఒక చిన్న టికెట్ ఏదో సర్వదర్శనము 300 రూపాయల టికెట్ తీసుకున్నామన్నా కూడా దానికి అసలు టికెట్ దొరకదు. మీరు అలాంటిది 1 గంట సేపు కూర్చున్నారా అంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరు చాలా పుణ్యవంతులండి అంట. ఇది నోటి మాటకు బాగానే ఉంటుంది, నిజంగా అంతరంగంలో తెలియాలంటే దానికి సంబంధించిన పుణ్యం అనేది ఉండాలి. భక్తి అనేది అందరికీ రాదు. ఎవరైతే గత జన్మలో ఫలాపేక్ష రహితంగా కర్తవ్యాలు చేసుంటారో వాళ్ళకి మాత్రమే భక్తి, దయా, తీర్థయాత్రలు, ఇలాంటి మంచి గురువు దొరకడం, మంచి వంశంలో పుట్టడం, భాగ్యము, కంటెంట్మెంట్గా తృప్తిగా ఉండడం, మనకి ఎంత కావాలో అంత ఉందా, హ్యాపీనెస్, ఇంకంతకు మించి అక్కర్లేదనుకుంటాం. ఇవన్నీ కూడా నవమ భావానికి సంబంధించినది. దశమ భావం ఇది కూడా పుణ్యస్థానమే. 4వ ఇల్లు కంఫర్ట్ హౌస్ అంటాం, 7వ ఇల్లు వచ్చి ప్లెజర్సు, 10వ ఇల్లు వచ్చి పవర్, అధికారము. అధికారం కావాలంటే ఏం చేయాలి, డబ్బు ఉండాలి. డబ్బు ఎంత ఎక్కువ ఉంటుందో అతడు చెప్పినట్టు ఒక ఊరు వింటుంది, ఒక జిల్లా వింటుంది, ఒక రాష్ట్రం వింటుంది, ఒక దేశం వింటుంది, ప్రపంచమే వింటుంది. ఎంత ఎక్కువ ఉంటే అంత హోదాలో ఉంటే, డబ్బు మాత్రం ఉండడం కాదు, హోదా కూడా ఉండాలి. అందుకేం చేస్తాం మనం, డబ్బులు కుమ్మరించైనా సరే వార్డు మెంబర్గా గెలవడానికో ఎమ్మెల్యే గెలవడానికో మనం చూస్తాం. మనం 5,000 రూపాయలు ఒక్కొక్క ఓటు కొనుక్కొని అతని సేవ చేయమంటే చేస్తాడా? అతనికి ఆ డబ్బు 5,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చి తీసుకుంటున్నాడంటే దేనికోసం, హోదా కోసం. సో ఆ పవర్ అనేది కావాలి, అది దశమ స్థానం సూచిస్తుంది. దీన్నే కర్మస్థానము అంటాం. అంటే మనం చేసే పని, భవిష్యత్తులో మనం మంచి పనులు చేయాలా చెడు పనులు చేయాలా అది సూచించే ఇల్లు కూడా దశమ స్థానమే. తర్వాత ఉద్యోగ స్థానము అంటాం. ఉద్యోగం ఎందుకంటే మన జీవితంలో మనం ఎక్కువగా ఎక్కడ గడుపుతాం, మ్యాక్సిమం 9 అవర్స్ మనం ఆఫీస్లోనే గడుపుతాం. ఇంట్లో బంధువులతో మాట్లాడాలు, భోజనం చేయడాలు, పడుకోవడాలు, స్నానం చేయడాలు, ప్రయాణం, ఇవన్నీ కూడా మ్యాక్సిమం 1 గంట 2 గంటలో ఉంటుంది, ఎక్కువ ఉండదు. కానీ ఎక్కువసేపు మనం దేనికి ఉపయోగిస్తాం, డబ్బు సంపాదించడానికి, అంటే ఉద్యోగానికి వాడతాం. సో దేనికైతే మెజారిటీ సమయాన్ని మనం ఉపయోగిస్తామో అది దాని మోటో అదే అవుతుంది. సో మనం ఉద్యోగం ఎక్కువ చూస్తాం కాబట్టి దశమ స్థానాన్ని హౌస్ ఆఫ్ జాబ్ ఆర్ బిజినెస్ అంటాం. ఉద్యోగము లేకపోతే బిజినెస్, ఇన్కమ్ అన్నమాట. సో హౌస్ ఆఫ్ ఇన్కమ్ అంటాం 10వ ఇంటిని. తర్వాత జీవనం, మనం లౌకికంగా ఎలా జీవించాలి, ఏం కావాలి, మన ఇంటెన్షన్ ఏంటి, అవన్నీ కూడా దశమ స్థానం సూచిస్తుంది. అధికారం కావాలి, కీర్తి ప్రతిష్టలు, పవర్ అండ్ ఫేమ్, ఇవన్నీ కూడా దశమ భావానికి సంబంధించింది. ఇది మనిషి కోరుకునేవే. 4వ ఇల్లు, 7వ ఇల్లు, 10వ ఇల్లు, ఇది మనిషి కోరుకునేవి. కంఫర్ట్, ప్లెజర్స్, పవర్. ఇక 5వ ఇల్లు మంత్రోపాసన, పూర్వజన్మ పుణ్యస్థానము, జ్ఞానం. 9వ ఇల్లు భాగ్యస్థానము, ధర్మం. ఇదంతా కూడా ఆధ్యాత్మికంగా ఎవరైతే ఎలివేటెడ్గా వెళ్ళాలి, నేను సాధన చేసుకోవాలి, భగవంతుని తెలుసుకోవాలి, నేను భూమిపైనకి ఎందుకు వచ్చానో ఆ పర్పస్ను ఫుల్ఫిల్ చేసుకోవాలి, మోక్షాన్ని పొందాలి, నా స్వభావాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇలా ఎవరనుకుంటారో 5, 9 ఇల్లు సహకరించాలి. ఆ పుణ్యం సూచిస్తుంది. గత జన్మలో అతను ఏ విధంగా ప్రవర్తించాడనేది జాతకం చెప్తుంది. అందులో కేంద్ర స్థానాలు బలంగా ఉన్నాయా, త్రికోణ స్థానాలు బలంగా ఉన్నాయని బట్టి ఇతడి జీవితం ఈ జన్మలో ఏ విధంగా ముందుకెళ్తున్నది మనం జాతకంలో చూసి చెప్పచ్చు. సో ఎవరైనా ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్న వేశారంటే దశమ స్థానాన్ని చూడాలి. తర్వాత ఏకాదశ స్థానం, ఇది పుణ్యస్థానము కాదు, పాపస్థానము కాదండి, తటస్థము అంటాం. పుణ్యమైతే పుణ్యము, పాపమైతే పాపం. లాభము, లౌకికంగా లాభమా, ఆధ్యాత్మికంగా లాభమా,
లేదా అతను లాభము అని అనుకుంటాడు, అది చెడు పని కానీ లాభం అనుకుంటాడు, ఆ విషయంలో కూడా ఇది అప్లై అవుతుంది. హౌస్ ఆఫ్ ప్రాఫిట్, అది డబ్బు కావచ్చు, మనం చేసే పని కావచ్చు, ఏదైనా కావచ్చు, లాభము అనేది ఉందంటే 11వ ఇల్లు. తర్వాత జ్యేష్ఠ భ్రాతస్థానము అంట. 3వ ఇల్లు అయితే చెల్లెమ్మ, తమ్ముడు. ఈ 11వ ఇల్లు అన్న లేక అక్క, వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే 11వ ఇల్లు. మిత్రులు, ఇన్కమ్, ధనార్జన. ఇది మామూలు ఇన్కమ్ కాదండి. మామూలుగా ఇన్కమ్ అయితే 10వ ఇంటి చూస్తాం. ఎక్కువ ఇన్కమ్, ఎక్కువగా డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంది కదా, ఆ యొక్క దాన్ని మనం ఇక్కడ ధనార్జన, ఇన్కమ్ అంతా దానికి 11వ ఇల్లు చూస్తాం. ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే 11వ ఇల్లు, లేదు డబ్బు సంపాదించాలంటే 10వ ఇల్లు. తర్వాత సక్సెస్. కొన్ని ప్రశ్న జాతకాల్లో నేను అనుకున్న పని అవుతుందా లేదా అండి అని అడుగుతారు, అప్పుడు 11వ చూస్తాం. అది ఏ పనైనా కావచ్చు, దానికి అనుకూలమా ప్రతికూలమా అనేది 11వ ఇల్లు. నేను ఒక మంచి బార్ పెట్టాలనుకుంటున్నానండి, అవుతుందా అని అడుగుతాడు. సక్సెస్ అని చెప్పాలి, అది మంచిగా చెడు అనేది సంబంధం లేదు, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పాలంటే 11వ ఇల్లు. అందుకే దీన్ని తటస్థ స్థానము అంటాం. 3వ ఇంటిని కూడా, 2వ ఇంటిని కూడా మనం తటస్థ స్థానమే అంటాం. ధన సంపాదన, కుటుంబము. 2వ ఇంటిని 11వ ఇంటిని తటస్థమే అంటాం. చివరిగా 12వ ఇల్లు. 12వ ఇంటిని, ఇది పూర్వజన్మ పాపస్థానం కిందికి వస్తుంది, కాకపోతే సామాన్య పాపం అండి. 6వ ఇల్లు 8వ ఇల్లు అన్నంత పాపం కాదు. ఇప్పుడు ఎలా పాపం వస్తుందంటే, మద్యపానం చేయడం పాపం కాదండి, తాగడం పాపం కాదు. ఎక్కడో వాళ్ళ ఫామ్ హౌస్లోనో అవుట్ హౌస్లోనో కూర్చొని తానే ఒక్కడే కూర్చొని తాగేసి ఉదయం లేచి వచ్చేస్తాడు, ఎవరికి తాగినట్టు కూడా అనిపించదు, అతని వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. కానీ అతని యొక్క సంస్కారం పాడైపోతుంది, అతని యొక్క ఆరోగ్యం పాడైపోతుంది, కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సో ద్వాదశ స్థానం అంటే అది విలాసవంతమైన జీవనము, లగ్జరియస్ లైఫ్గా ఉండాలనుకుంటాడు. అది ఎందుకు అంటే జీవితంలో ఎప్పుడైతే లగ్జరీకి అలవాటు పడ్డవాడికి వ్యసనం అయిపోతుంది. దుర్వ్యయాలు, ఎక్కువగా విలాసాల ఖర్చు పెడతాడు. ఆ ఖర్చు పెట్టడం అనేది చెడు వ్యసనాలకు దారితీస్తాయి. అది బ్యాడ్ డీడ్స్, వ్యసనాలు, దుర్వ్యయాలు. మంచి ఖర్చు, ఆ ఖర్చు వల్లనే వ్యసనాలు ఏర్పడతాయి. సీక్రెట్ కంఫర్ట్స్, ఎప్పుడైతే విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటాడో అతడు కొద్ది సుఖానికే ఉండడు, ఎక్కువ సుఖం కావాలనుకుంటాడు. అప్పుడు కొన్ని సుఖాలను సీక్రెట్గా అనుభవించాలనిపిస్తుంది. అది డబ్బు సంపాదించడం కావచ్చు, లేకపోతే ఏదో తాగడమో, అది తాగడం అంటే ఇంకా మనం డ్రగ్స్ తీసుకున్నాం అనుకోండి, అది పబ్లిక్ ప్లేస్లో తీసుకోలేంగా, సీక్రెట్ కంఫర్ట్స్. అదేవిధంగా అన్య స్త్రీలతో కూడామనుకోండి, అది పబ్లిక్గా చేయలేంగా, సీక్రెట్ కంఫర్ట్స్. కొన్ని రకాల కంఫర్ట్స్ విదేశాల్లో చేస్తాయి లగ్జరియస్గా, అది 12వ ఇల్లు. తర్వాత మోక్షము అంటామండి. మోక్షం అంటే ఇక్కడ జన్మరాహిత్యం అని అర్థం కాదండి. నిజమైనటువంటి మోక్షం అనేది జ్ఞానం ద్వారా వస్తుంది, దాన్ని ఉపశమము అంటాం. శాస్త్రంలో ఉపశమం అంటేనే నిజమైన మోక్షం. ఇక్కడ మనం ఈ యొక్క మోక్షం అనేది మనం మాట్లాడుకుంటే విడుదల అని అర్థం. ఎక్కడి నుంచి విడుదల? 30 ఏళ్ళ నుంచి తాగుతున్నాడండి, ఉన్నట్టుండి ఏదో జ్ఞానోదయం కలిగింది, డాక్టర్ తాగితే చస్తామంటాడు, ఉన్నట్టుండి మానేయాలి, మానేస్తాడు, ధర్మాత్ముడైపోతాడు. నేను మానేశానండి, నేను బయటకు వచ్చేసానండి అంటాడు. దానినే విడుదల అంటాము, వ్యసనాల నుంచి విడుదల. అంతేగాని మోక్ష స్థానంలో నా కేతు ఉన్నాడండి, ఇదే చివరి జన్మ అంటే, బహుశా మనిషి జన్మగా చివరి జన్మ అయి ఉండొచ్చేమో. మనిషి ఒకటే జన్మ, ఇంకా చాలా ప్రాణులు ఉన్నాయిగా, ఆ ప్రాణంలో కూడా వెళ్ళొచ్చు. నిజమైనటువంటి శాంతి అనేది ఒక్క జ్ఞానం ద్వారానే లభిస్తుంది, వేరే ఏ విధమైనటువంటి దాంట్లో లభించదు. కాబట్టి 9వ ఇల్లు 5వ ఇల్లునే మనము శాంతి స్థానాలు అంటాము. 12వ ఇల్లు పాపస్థానము, అందులో మనం మోక్షాన్ని వెతుకోవడానికి లేదు. తర్వాత వ్యసనాల భార్యను ఎక్కువ పడ్డాం అనుకోండి, డెస్ట్రాయ్. మన ఈ వ్యసనాలకి ఈ జన్మనే కాకుండా నెక్స్ట్ జన్మ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, జన్మాంతర కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మన సంస్కారం పాడైపోతుంది, అది మనల్ని నాశనం చేస్తుంది. దుర్వ్యయము, పాపము, నరకము, చివరిగా హాస్పిటలైజేషన్. ఎక్కువ ఖర్చులు ఎక్కడొస్తాయంటే మీకు హాస్పిటల్లోనే అండి. హాస్పిటల్లో మనం అనుభవం ఎలా ఉంటుందంటే, ఎంత ఖర్చు అయినా పర్లేదండి, క్షేమంగా మనం బయట వచ్చాం, అదే చాలండి అంట. ఇది మన వర్షన్ బాగానే ఉంటుంది, కానీ మన డిపెండెంట్స్ ఎవరైనా వెళ్ళారనుకోండి, తండ్రి బాగా తాగుతాడు, లేదా వద్దన్నా కూడా స్వీట్స్ తింటాడు అనుకోండి, షుగర్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, ఒక 2-3 లకారాలను సమర్పించుకుని వచ్చాం, కొడుకేమంటాడు, ఎందుకు తినాలి, నాకు ఎందుకు ఖర్చు పెట్టించాలి,
తిట్టుకుంటాడు. హాస్పిటలైజేషన్ అనేది ఖర్చుకు సంబంధించినది. మీరు ఇన్సూరెన్స్ అట్లా చేసుకున్నారనుకోండి, ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ చేసుకున్నారా, రండి, మీ పైన అన్ని R&Dలు చేస్తారు, ట్రయల్ అండ్ ఎర్రర్, అన్ని టెస్టులు మీ పైన ప్రయోగాలు చేస్తారు. మీకేమండి, మీరేం కట్టాల్సిన పని లేదు, చేయించుకోండి అంటాడు. మన శరీరం పైన అతను ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాడు. అదే మీకు ఇన్సూరెన్స్ లేదనుకోండి, ఇన్సూరెన్స్ లేదా, ఇక్కడ వద్దండి, మీ కాస్ట్లీ అండి, మీరు వెళ్ళిపోండి, అనవసరమైన ట్రీట్మెంట్లు అంతా ఇవ్వడం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ ఫెసిలిటీసే ఉండవు కాబట్టి మన పైన ప్రయోగాలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు, ఏదో చిన్న చిన్న ఇబ్బందులు పడతాం. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళంతా కూడా ప్రాణాలని తెగించి ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళు ఎవరు లేరు. చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయే వాళ్ళకన్నా ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయే వాళ్ళే ఎక్కువ. ఒక దేశంలో, దేశం పేరు అక్కర్లేదనుకోండి, డాక్టర్లు 6 నెలలు స్ట్రైక్ చేశారండి. స్ట్రైక్ చేయడం వల్ల ఏమవుతుంది? పేషెంట్లు చనిపోవాలి కదా. కానీ అప్పుడు ఆ సమయంలో డెత్ రేట్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోయింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి ఇక్కడ ఏ కాంటెస్ట్లో డాక్టర్లను నిందించడం అని కాదనుకోండి, సిస్టమ్ అలా ఉంది. హాస్పిటలైజేషన్ అనేది ఎక్కువ ఖర్చులతో కూడుకున్నది. ఈ పాతకాలంలో కూడా రోగం వచ్చిందనుకోండి, ఎక్కువ డబ్బు సమర్పించుకోవాలి. అది ద్వాదశ స్థానము. ఇంకొకటి చివరి మజిలీ కూడా అదే. మన జీవిత చక్రం ఎలా ఉంటుందంటే సర్కిల్ అండి మన జీవిత చక్రం. అది మీకు స్ట్రైట్ లైన్ అనుకోండి, ఒక స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అని ఉంటుంది. సర్కిల్ అయిందనుకోండి, స్టార్టింగ్ పాయింట్ ఏదో ఎండింగ్ పాయింట్ కూడా అదే. కాబట్టి లగ్నం అనేది స్టార్టింగ్ పాయింట్, 12వ ఇల్లు అనేది ఎండింగ్ పాయింట్. సో కాబట్టి మన జీవితపు చివరి మజిలీ అనేది కూడా ద్వాదశ స్థానం కిందకి వస్తుంది. ఇది పూర్వజన్మ పాపస్థానము. సామాన్యమైన పాపం అండి, ఇది అత్యుత్కటమైనటువంటి పాపం అయితే కాదు. చాలా సఫరింగ్ అయితే ఏముండదు. కాకపోతే చిన్నపాటి మనకు ప్రశాంతత ఉండదు కదా. తాగేవాడిని చూసి ఎవరు నువ్వు చాలా తాగున్నావు, ఈరోజు రేపు మాట్లాడుకుందాం అంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టాడు అతను. అలాంటి వాడు ఏమైనా తిట్టాడు అనుకోండి, ఎవరు పట్టించుకోడు, వాడు తాగున్నాడు, వాడితో ఎందుకండి అంటాడు. అందరూ అర్థం చేసుకుంటారు. సో 12వ ఇల్లు అతన్ని ఇబ్బంది పెడుతుంది కానీ మిగిలిన వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టదు. సో ఈ 12వ ఇల్లు కూడా మనం పాపస్థానం అని అంటాం. చివరిగా మనం చూసినట్టయితే ఏ ఇంటిని మనం ప్రధానంగా ఎక్కువ చూస్తామో ఆ ఇంటిని ఆ పేరుతోనే పలుకుతాము. లగ్నాన్ని మనం శరీరం అని చూస్తాం కాబట్టి లగ్నాన్ని తనుస్థానము అంటాం. 2వ ఇంటిని మనం చూసేది ఎక్కువ కుటుంబము, ధనం కాబట్టి ధనస్థానము, కుటుంబ స్థానం అంటాం. 3వ ఇంటిని కనిష్ట భ్రాతృస్థానం అంటాం. 4వ ఇల్లు వచ్చి కంఫర్ట్ కాబట్టి సుఖస్థానము అంటాం. 5వ ఇంటిని సంతానము అంటాం. ఎక్కువగా మనం సంతానానికి సంబంధించినవి చూస్తాం కాబట్టి సంతాన స్థానం అంటాం. 6వ ఇంటి రుణము, రోగము, శత్రువులు, అందరూ అడిగే ప్రశ్నలు ఇవే కాబట్టి ఆ పేరుతోనే పిలుస్తాం. 7వ ఇంటిని కళత్ర స్థానము అంటే వివాహానికి సంబంధించిన స్థానం అంటాం. 8వ ఇల్లు వియోగం, నేను కోరుకున్నది కోల్పోవడం, మనశ్శాంతిని కోల్పోవడం కాబట్టి వియోగ స్థానం అని పిలుస్తాం. 9వ ఇంటిని భాగ్యస్థానము, 10వ ఇంటిని కర్మస్థానము, 11 లాభము, 12 వ్యయము. ఈ విధమైనటువంటి పేర్లతో మనం పిలుస్తాం. ఇక్కడతో మనకు ద్వాదశ భావాలు అయిపోయాయి. ప్రతి ఒక్క గ్రహానికి కొన్ని డ్యూటీస్ ఉన్నట్టే ప్రతి ఒక్క భావానికి ఆ భావాధిపతికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఇది ఆ గ్రహానికి అసైన్డ్ డ్యూటీస్ అంటాం. ఇంతవరకు మీరు నేర్చుకోండి. తర్వాత వచ్చే తరగతిలో ఈ స్థానాలు అయితే ఉన్నాయి కానివ్వండి, ఇందులో శుభగ్రహం అంటే ఏంటి, పాపగ్రహం అంటే ఏంటి, శత్రువు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం కొద్దిగా ప్రెడిక్షన్స్ చేయడానికి కావాల్సినటువంటి సూత్రాలని క్రమంగా మనం నేర్చుకుంటూ వెళదాం. ఎవ్వరూ తొందరపాటు పడకండి, ఇమీడియట్లీ రిజల్ట్స్ చెప్పేసేయాలనేటటువంటి తొందరపాటుతో ఉండకండి. బేసిక్స్ అంతా చాలా చక్కగా మీరు నేర్చుకున్నారనుకోండి, ప్రెడిక్షన్ అనేది చాలా ఈజీ అండి. మీరు పుస్తకాలు తిరగేయాల్సిన అవసరం లేదు, మీరు చూస్తూనే చెప్పేసేయచ్చు. బేసిక్స్ మీరు కరెక్ట్గా ఫాలో కాకపోతే మీకు అన్ని కన్ఫ్యూజన్స్ ఏర్పడతాయి. కాబట్టి పాఠంలో చెప్పినప్పుడు శ్రద్ధగా ఏదైతే ఉంటుందో అది శ్రద్ధగా విని నేను చెప్పింది మాత్రం మీరు నేర్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరే ఫలితాలను చెప్పడం ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇది ఇవాళ పాఠం. ఇవాళ కొద్దిగా సమయం కూడా ఎక్కువ తీసుకున్నాను. తర్వాత వచ్చే వారం పాఠంలో దీనికి అనుబంధంగా మరిన్ని విషయాల్ని మనం నేర్చుకున్నాం. ఇవాళ పాఠం ఇందరితో ముగిస్తున్నాను. శ్రీకృష్ణ అర్పణమస్తు.